ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము నా యొక్క అంశము అనేది వచ్చేసి నేను కేవలము ఆది కాండంలో జరిగినటువంటి అన్ని సన్నివేశముల గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆది కాండము మనకు జ్ఞాపకం ఉండిపోవాలి అనుకుంటే, అంటే ఒకవేళ మన దగ్గర బైబిల్ ఉన్నా లేకపోయినా మనకి ఆది కాండం అనేది గుర్తుండి పోవాలి అని ఒక్కసారి మనం అనుకున్నట్లయితే, ఆది కాండంలో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఆది కాండం అనేది మన బ్రెయిన్లో నిలిచిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆది కాండంలో జరిగినటువంటి సన్నివేశాలను నేను ఇక్కడ ఒక్కసారి వివరించాలనుకుంటున్నాను. ఈ సన్నివేశాలను మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఆది కాండం మొత్తం కూడా గుర్తుండి పోతుంది. ఆది కాండంలో మనం చూసినట్లయితే, మొదటిగా చూసినట్లయితే దేవుడు అయిన యెహోవా సృష్టి యావత్తును కూడా నిర్మించడం జరిగింది. దాంతోపాటు తన చేతులతో తన స్వరూపమందు నరుణ్ణి నిర్మించాడు. తర్వాత నరునికి సాటి అయినటువంటి సహాయం కొరకు నరునిలో నుండి పక్కటెముకను తీసి నారిని సృజించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా దేవుడు పరిశుద్ధ దినంను పరిశుద్ధంగా ఆచరించుటకు మనకు నేర్పించాడు. పరిశుద్ధ దినంను పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. మూడవదిగా చూసినట్లయితే మంచి చెడ్డల ఫలంనిచ్చు చెట్టు ఫలంను తినకూడదని ఆదాముకు హవ్వకు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాము. సర్పం యొక్క కుయుక్తి చేత హవ్వ ఫలంను తిని ఆదాము కూడా ఇచ్చినట్టు చూస్తున్నాము. ఆదాము హవ్వలు ఫలములను తిని దేవుని చేత శపించబడిన వారై ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడడం కూడా మనము చూస్తున్నాము. తర్వాత మనం చూసినట్లయితే నాలుగవదిగా చూసినట్లయితే హేబేలు కయీని యొక్క అర్పణలు మనం చూస్తాము. హేబేలు మంచి గొర్రెలలో ఉన్నటువంటి ప్రథమ ఫలంను అర్పించే దేవుడికి ఇష్టమైనట్టుగా కయీను తన పొలంలో కలిగినటువంటి పంటనిచ్చి దేవుడు తన అర్పణను స్వీకరించకపోవడం ద్వారా కయీను హేబేల్ను చంపడం జరుగుతుంది. హేబేలు యొక్క రక్తము దేవుడికి మొరపెట్టడం జరుగుతుంది. కయీను దేవుడు శపించడం జరుగుతుంది. అదేవిధంగా కయీను కూడా అక్కడ మరణం ఉన్నట్లుగా మనము చూస్తాము. ఐదవదిగా చూసినట్లయితే మనము నోవాహు తర్వాత నోవాహు నీతిమంతుడు నిందారహితుడుగా దేవుడితో నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము. నోవాహు యొక్క వంశవల్ని చూస్తున్నాము. తర్వాత అక్కడ ఉన్నటువంటి మానవులందరూ కూడా చెడిపోవడం ద్వారా దేవుడు తన హృదయమందు పశ్చాత్తాపం నొంది నొచ్చుకొని అక్కడ జలప్రలయాన్ని రప్పించి నోవాహు యొక్క కుటుంబాన్ని మాత్రమే రక్షించి జలప్రలయం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ముంచివేసినట్టుగా చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా దేవుడు తను చేసినటువంటి పనిని బట్టి నోవాహుతో నిబంధన చేస్తున్నాడు. ఏమనంటే, ఇంకెప్పుడు కూడా నేను జలప్రలయం ద్వారా మనుషులను లయపరచను అని దానికి సూచనగా మనకు అక్కడ ఇంద్రధనుసును ఇచ్చినట్టుగా చూస్తున్నాము. దేవుడు నోవాహుతో తన నిబంధనను స్థిరపరిచినట్టుగా చూస్తున్నాము. తర్వాత చూసినట్లయితే మనము అబ్రహాము పిలుపు, తర్వాత అబ్రహాంకి ఇస్సాకు ఇస్మాయేలు జననము, తర్వాత అబ్రామును అబ్రహాంగా మార్చినట్టుగా చూస్తున్నాము. ఈరోజు మనము అబ్రహాము సంతానంగా మనము పిలువబడుతున్నాము. అదేవిధంగా అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అయింటున్నాడు, విశ్వాసులకు తండ్రి అయింటున్నాడు. అబ్రహాము సంతానాన్ని దేవుడు ఇస్కరేణుల వల్లే ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. అబ్రహాం ద్వారా దేవుడి యొక్క వాగ్దానాన్ని స్థిరపరిచినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఆ తర్వాత మనము ఏడవదిగా చూసినట్లయితే లోతు కుటుంబము, తర్వాత లోతు భార్య, తర్వాత తన కుమార్తెలు చూస్తున్నాము. సొదొమ గొమొర్రాలో నాశనము, తర్వాత లోతు యొక్క భార్య ఉపస్తంభంగా మారడము, తర్వాత లోతు యొక్క కుమార్తెలు తండ్రి ద్వారా సంతానము కలగడము కూడా ఈ యొక్క ఆది కాండంలో మనము చూస్తున్నాము. లోతు తర్వాత ఇస్సాకు వివాహము, తర్వాత ఇస్సాకు సంతానము, ఇస్సాకుకు యాకోబు ఏశావుల యొక్క జననము, తర్వాత అదేవిధంగా యాకోబు మోసంలో తన యొక్క జ్యేష్ఠత్వమును, తర్వాత తండ్రి ద్వారా దీవెనను ఏశావును మోసం చేసి తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాము. తాను ఆ యొక్క తండ్రి దేశం నుండి తన మామ అయినటువంటి లాబాను యుద్ధకు వెళ్ళడం కూడా మనము చూస్తున్నాము. మనము 9వదిగా చూసినట్లయితే యాకోబు దేవుడు తనను ఆశీర్వదించడం చూస్తున్నాము. తర్వాత తనను బట్టి తన యొక్క మామను కూడా ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. యాకోబుకు 12 మంది కుమార్తెలను, తర్వాత కుమార్తెను కూడా అనుగ్రహించినట్టు చూస్తున్నాము. యాకోబు తన యొక్క మామ యొక్క దేశం నుండి తండ్రి యొక్క దేశానికి తిరిగి ప్రయాణం అయిచున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఆ తర్వాత యాకోబు తర్వాత మనం చూసినట్లయితే రాహేలు
రాహేలు తన యొక్క తండ్రి గృహంలో నుండి దొంగలించినటువంటి గృహదేవతలను మనము చూస్తున్నాము. తర్వాత యాకోబు కుమార్తె అయినటువంటి దీనాను షేకేము అవమానపరిచినట్లుగా తనతో శయనించగా మనం చూస్తున్నాము. సిమియోను లేవీలు, దీనా అన్నలైనటువంటి సిమియోను లేవీలు హామోను షేకేమును చంపినట్లుగా చూస్తున్నాము. ఆ దేశం యొక్క భయము వారిలో కలిగినప్పుడు దేవుడు తిరిగి యాకోబును బలపరిచి తనను ఆశీర్వదించి తనని ఇజ్రాయేలుగా మార్చి దేవుడు ఆ ప్రజలందరికీ కూడా దేవుని యొక్క భయంను పుట్టించి వారిని ఆ దేశం నుండి తప్పించినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత చూసినట్లయితే మనము యూదా మరియు యూదా కుమారులు, తర్వాత తామారు యూదా యొక్క 3 కుమారులు తనకు భర్తలుగా ఇవ్వబడము అది చూస్తున్నాము. అదేవిధంగా తన యొక్క చివరి కుమారుడైనటువంటి యూదా చివరి కుమారును తామారుకి ఇవ్వకపోవడం ద్వారా తామారు తను వేషం వేసుకొని మామతో తాను శయనించి గర్భఫలము తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాము. యూదా తన కోడల్ని ఎప్పుడు కూడా ముట్టకుండా ఉండునట్లుగా చూస్తున్నాము. ఆ తర్వాత చూసినట్లయితే మనము యాకోబు సంతానాన్ని చూస్తున్నాం. మనము యాకోబు సంతానంలో తన 12 మంది కుమారులు, అందులో ప్రత్యేకించి యోసేపును మనం అక్కడ చూస్తున్నాము. యోసేపు తండ్రి చేత ప్రేమించబడినటువంటి వాడు, అన్నదమ్ముల చేత ద్వేషించబడినటువంటి వాడు, దేవుని యొక్క దర్శనాలను కళలను చూసేటువంటి వాడు, పోతిఫర్ భార్య ద్వారా అవమానాన్ని ఎదుర్కొంటున్నటువంటి వాడు, చెరసాల్లో ఉన్నటువంటి వాడు. అదేవిధంగా ఫరో యొక్క కళభావం తెలిపి ఐగుప్తు రాజ్యాన్ని అందరికీ కూడా అధికారము పొందుకొని యోసేపు ద్వారా ఐగుప్తు దేశంలో దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరినీ కరువు కాలంలో ఆహారం ఇచ్చి పోషించినట్లుగా చూస్తున్నాము. అదే సమయంలో యాకోబు కుమారులు కూడా తన యొక్క యోసేపుకు సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాము. తన అన్నదమ్ములను తన తండ్రిని కూడా ఇక్కడ పోషించినట్లుగా చూస్తున్నాము. అదేవిధంగా ఇదే ఆది కాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము, తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత యోసేపు, ఆ తర్వాత అబ్రహాం భార్య అయినటువంటి షారా, తర్వాత యాకోబు భార్య అయినటువంటి లేయా, రాహేళ్ళు కూడా అక్కడ ఈ గ్రంథంలోనే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాము. ఆది కాండంలో మనము గుర్తించుకోవాల్సిన ఈ అంశంలో మనం గుర్తించుకున్నట్లయితే ఆది కాండంలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి వివరణ మన యొక్క మనసులో గుర్తుండిపోతుంది. రేపొద్దున మన దగ్గర బైబిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవుని యొక్క అద్భుత కార్యములను మనము గ్రహించి జీవించుట కొరకు, మన జీవితంలో మనం అవి గుర్తుపెట్టుట కొరకు ఇవి మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఆది కాండం అంతా కూడా మనకు నోటెడ్గా ఉంటుంది. దేవుడు చేసినటువంటి ఈ ఆది కాండంలో ఉన్నటువంటి అద్భుతములు కావచ్చు, లేదా శాపములు కావచ్చు, లేదా ఇంకేమైనా కావచ్చు, కానీ ఆది కాండంలో ఉన్నటువంటి పూర్తి వివరణ మనకి ఆదాము హవ్వల నుంచి మొదలు పెడితే యోసేపు వరకు ఉన్నటువంటి ఆది కాండంలో ఉన్నటువంటి వివరణను నేను ఇక్కడ వివరించి ఉన్నాను. ఆది కాండంను మనము మనసులో ఉంచుకోవాలంటే ఈ పాయింట్స్ను మనం గుర్తుంచుకున్నట్లయితే సరిపోతుంది. కాబట్టి ఈ పాయింట్లను మనం గుర్తుపెట్టుకొని జీవించలాగున ఆది కాండంలో మనము మన మనసులో స్థిరంగా ఉంచుకున్నట్టుకు కావలసినటువంటి జ్ఞానము దేవుడు ప్రసాదించలాగున మన అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.